షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా రాయబడింది. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యోధా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునండి. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునండి. అయితే ప్రియులారా, దేవుని యొక్క నిబంధన వాక్యములను పరిశుద్ధ లేఖనములను విని వాటిని అనుసరించి నడుచుకోండి. అయితే వాటి వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఏంటని చూస్తే కనుక మనకి చక్కని మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో కనిపిస్తుంది. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఈ నిబంధన వాక్యములను విని మీరు అనుసరించడని ఇర్మియా గ్రంథంలో చదివాము. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. దేవుని యొక్క నిబంధన వాక్యములను, ఆయన యొక్క జీవము గల ఆజ్ఞలను, కట్టడలను విని వాటిని చేస్తేనంట మనం ధన్యులమంట. ధన్యత అంటే ఒక ఉన్నతమైన స్థాయి, అభివృద్ధి, మేలు, జీవితంలో సంతోషము, సమాధానము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆత్మ సంబంధమైన తృప్తికరమైన యొక్క దీవెనలు. ఎప్పుడంటే మనము ఆయన మాటలను విని వాటిని చేస్తేనే మనము ధన్యులము. మరైతే విన్నాము, వినకుండా వెళ్ళిపోతే అంటే అక్కడ దాని గురించి కూడా ఉంది. దేవుని మాటలను విని లక్ష్య పెట్టకుండా వాటిని చేయకుండా వదిలివేసిన వారిని గురించి ఏం రాయబడిందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి. ఏమనుందండి? మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మును మీరు మోసపుచ్చుకున్న బడిన వారు, సాతాను సంబంధులు. విని గ్రహించకపోతే, వాటిని పాటించకపోతే మనలను మనమే మోసపుచ్చుకున్న వారము. వింటే గనక ధన్యులము, విని అనుసరిస్తే ధన్యులము, విని వదిలేస్తే మనలను మనము మోసపుచ్చుకున్న వారము. కాబట్టి మరి దేవుని నిబంధన వాక్యములను ప్రతిరోజు ప్రతి ఆరాధనలో వినుచున్న మనము వాటిని గ్రహించి గైకునేవారముగా ఉన్నామా? విని వదిలిపెట్టేవారముగా ఉన్నామా? విని వదిలిపెడితే నిన్ను నీవు మోసపుచ్చుకున్న వాడవు, నిన్ను మోసపుచ్చుకున్న దానవు. విని గ్రహించి అనుసరిస్తే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. అట్టి ధన్యత, అట్టి కృప, అట్టి మేలు తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మమ్మల్ని కన్న తండ్రి, జీవముల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ యొక్క మాటలను, నీ యొక్క జీవగ్రంథంలోని వాక్యములను విని గైకుంటే మేము ధన్యులు అని, మేము తండ్రి ప్రభా మేలులకు పాత్రులమని, దీవెనలు అందనగని వారమని, విని తండ్రి వదిలేస్తే గైకొనకపోతే మమ్మల్ని మేమే మోసపుచ్చుకున్నవారమని నాయన నీ మాటల్లోని మహిమను ఈరోజు మాకు తెలియజేశారు ప్రభా. అవును తండ్రి, ఈ మాటలు వింటున్న నీ కుమార్తెలలో, నీ కుమారులో ఇంకా ఎవరైనా విని లక్ష్య పెట్టకుండా వాళ్ళు మోసపుచ్చుకుంటూ ఉంటే కనుక వారితో ఈ రాత్రి మాట్లాడండి, దర్శించండి. నేను నీ మాటలను విని గైకునేవారుగా, నేను దీవించబడేవారుగా, ధన్యులుగా ఉంచమని విన్న వాక్యములను మా హృదయంలో నాటింపచేసి ఆత్మీయ ఫలములను ఫలించేవారు ఉంచమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.